అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. తెలంగాణ రాష్ట్రంలో బీడీ పరిశ్రమ మీద దాదాపు 7 లక్షల మంది బతుకుతా ఉన్నారు. ఇవాళ దాదాపు బీడీ పరిశ్రమ రాను రాను క్షీణించిపోయి నిర్వీర్యం అయిపోతూ ఉంది. వీళ్ళని ఆదుకోవడానికి అప్పటి తెలంగాణ కేసీఆర్ సర్కారు 2013లో 1000 రూపాయలు ఇస్తానని ప్రకటించారు. ఆందోళన చేయడంతో ఆందోళన చేస్తే 2014లో 1000 రూపాయలు బీడీ కార్మికులకు ఇచ్చారు. మళ్ళీ 2018 ఎలక్షన్లో కూడా 2016 రూపాయల జీవన భృతి ఇస్తానని అధికారం వస్తానని ప్రకటించారు. అప్పుడు సగం మందికే ఇచ్చారు. తర్వాత అదంతా పోయి దాదాపు అప్పటి నుంచి ఇప్పటి వరకు దాదాపు మన జిల్లాలో నిర్మల్ జిల్లాలో 40,000 మంది బీడీ కార్మికులకు, బీడీ ప్యాకర్స్కు, నెలసరి ఉద్యోగులకు ఎలాంటి పెన్షన్ రావడం లేదు. 2014 ఫిబ్రవరి 28 కటప్ డేట్ ఎత్తివేస్తామని చెప్పేసి జీవో ఇచ్చినప్పటికీ కూడా కొత్త అప్లికేషన్ ఒక్కటి కూడా తెలుసుకోలేదు. అందుకే అని చెప్పేసి అప్పటి ప్రభుత్వము పోయినప్పటికీ ఇవాళ 2023 జరిగినటువంటి ఎన్నికల్లో కాంగ్రెస్ ప్రభుత్వము రేవంత్ రెడ్డి సర్కారుగిన నేను అధికారంలోకి వస్తే చేయూత పథకం ద్వారా ప్రతి బీడీ ప్యాకర్స్కు, బీడీ కార్మికులకు, బీడీ నెలసరి ఉద్యోగులకు 4,000 రూపాయల జీవన భృతి ఇస్తా అని చెప్పేసి ప్రకటించి ఇప్పటికీ 7 నెలలు అయినప్పటికీ కూడా ఇవ్వకపోవడం చాలా దారుణమైన విషయము. వెంటనే ఇవ్వాలని చెప్పేసి రేవంత్ సర్కార్ను మేము డిమాండ్ చేస్తూ ఉన్నాము. మీకంటే మొన్న వచ్చినటువంటి ఆంధ్రలో చంద్రబాబు నాయుడు అమలు చేస్తూ ఉన్నాడు. దాన్ని చూసన్నా మనం నేర్చుకో. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.